ఐడెంటిటీ కార్డు రేపు తీసుకోండి. వస్తామండి. ఏమండి, ఇప్పుడు మనం తీసుకుంది డాక్టర్ల గ్రూపే కదండి? అవునండి, దీన్ని బైపీసీ అంటారు. 2 years చదివిన తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ర్యాంక్ వచ్చిందనుకోండి, ఎంబీబీఎస్ సీట్ దొరుకుతుంది. ఎంబీబీఎస్ 5 years చదివిన తర్వాత డాక్టర్ అయిపోతారు. డాక్టర్ అవగానే ఏ గవర్నమెంట్ జాబ్ ఏదైనా ఓ గవర్నమెంట్ జాబ్ వస్తే జనరల్ హాస్పిటల్లో లంచాలు తీసుకుని హాయిగా సెటిల్ అయిపోవచ్చు. డబ్బులుంటే ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకోవచ్చు, లేకపోతే లండన్ వెళ్ళిపోవచ్చు. లండన్ వెళ్ళిపోయి ఫ్లాబ్ రాయొచ్చు, లేకపోతే అది చేయొచ్చు, ఇది చేయొచ్చు. మాకు తెలియదా ఏమిటి? బాగా గుర్తు పెట్టుకున్నారండి. మర్చిపోయేలాగా చెప్పారు మీరు. రాత్రి కల్లో కూడా వస్తున్నారండి బాబు. కల్లో కూడా వచ్చాను నేను. భయంకరంగా వచ్చారు. ఎవరే క్యాండిడేట్ కత్తిలా ఉన్నాడు? ఈయన శివయ్య అని ఆ రోజు చెప్పానే, సింగిల్ హ్యాండ్ తో చైన్ దొంగ ఎత్తేసాడని. ఈయనే. మామూలుగానే ఉంది కదే, చూడటానికి అలాగే ఉంటుంది, కానీ లోపల ఎవరికి లేని ఎక్స్ట్రా ఒకటి ఉంది. ఏంటి? పవర్, ఎక్స్ట్రా పవర్. ముట్టుకుంటేనే షాక్ కొడుతుంది. నేను నమ్మను. నీ కథలు చెప్పాల్సిన అవసరం నాకేంటే? అయితే ఎత్తుకొని చూపించమను. మగాళ్ళని అలా ఎత్తుకొని చూపించమనకూడదే. ఎత్తుకొని చూపిస్తే గానీ నమ్మను. ఆ రోజు మీరు చైన్ దొంగని ఒక్క చేత్తో ఎత్తేశారు కదా, చెప్తే నమ్మట్లేదండి. అదా, అది చాలా చాలా సింపుల్ అండి. అయితే నన్ను శిరీషను ఎత్తి చూపించండి. ఎత్తి చూపించాలా? మా ఊళ్ళో 2 చేతులతో 2 ధాన్యం బస్తాలు ఎత్తడం మాకు అలవాటండి. వాటితో పోలిస్తే మీ బరువు ఎంత? రామా వెళదాం. వస్తానండి. చూసావే ఎలా ఎత్తేసాడో? వయసులో ఉన్నాడు కాబట్టి ఎత్తాడు. అంటే వయసులో ఉన్న వాళ్ళంతా అంత స్ట్రాంగ్ గా ఉంటారంటావా? ఏయ్, దీన్ని చూడండి. శిరీష, ఏంటి ఎలా అయిపోయావు? నువ్వు మామూలు మనిషివి కాదు. నీలో చాలా విషయం ఉందయ్యా. నిన్ను వదలను, నీ పవర్ ని వదలను. మర్డర్ చేసింది పూర్ణాగాడని, పిల్లాన్ని పొడిచి సాక్ష్యం లేకుండా చేసి జ్యోతిగాడని తెలిసి కూడా సాక్ష్యం లేదని చేతులు కట్టు కూర్చుంటారా? చిచి, కాకివాడికి పాకివాడికి తేడా లేకుండా చేయకండి అయ్యా. సార్, తమరు ముందేస్తే కూడా స్టార్టింగ్ లో ఇలాగే మాట్లాడారు, కానీ ఎండింగ్ లో రౌడీ వెదరు భయపడి ట్రాన్స్ఫర్ అయిపోయి అంటారు. నేను ఆ టైప్ పోలీస్ ఆఫీసర్ కాదులే. అయితే ఆత్కూరు, కాకపోతే గానాత్కూరు. కేసు బుక్ చేయండి. ఆ రౌడీ గాడ సంగతి నేను తేరుస్తా. అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తే పోలీస్ కస్టడీకి పంపిస్తానంటావు? అవును సార్, వాళ్ళిద్దరి చేత నిజం చెప్పించి శిక్ష పడేలా చేస్తే గాని పబ్లిక్ పోలీసు నమ్మరు సార్. లేకపోతే సాక్ష్యం చెప్పడానికి ఎవరు ముందు రావట్లేదు తెలిసి ఈ సిటీలో గజానికి రౌడీ షీటర్ పుట్టుకొస్తారు సార్. చాలా స్పీడ్ గా ఉన్నావు. ఓకే, ఏ ఒక్కనే వదలదు. అయితే షూట్ చేసి పారేస్తా. నిన్ను నీ తమ్ముడిని అరెస్ట్ చేయడానికి వచ్చాను. ఎందుకో చెప్పాలా? అక్కర్లేదు. రేయ్, కొత్త ఎస్ఐ గారు అరెస్ట్ చేస్తారంట. ఆ గదిలో షర్ట్ ఉంది, తీసుకురా. స్టేషన్కి వెళ్ళాలి కదా. మీకు మీ పెళ్ళాల శీలాలు ముఖ్యమా, మమ్మల్ని అరెస్ట్ చేయడం ముఖ్యమా? నువ్విలా చేస్తావని తెలిసే వాళ్ళని తీసుకొచ్చాను రా. సార్, మీరు ఎంత పవర్ఫుల్ మా ఎస్ఐ గారికి ముందే చెప్పారు సార్. నేనేంటో తెలుసు కూడా మీరెందుకురా నా ఇంటికి వచ్చారు? జ్యోతిని, పూర్ణాని అరెస్ట్ చేసి ప్రమోషన్ లిస్ట్కి వెళ్ళిపోదామనా? ఎందుకు వచ్చారా? అరెస్ట్ చేయడానికి వస్తావరా? బెయిలా? నా చేతనే కదా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయించారు. కరెక్టే సార్. తమరిప్పుడు బెయిల్ ఇవ్వకపోతే మా సంసారాలు సర్వనాశనం అయిపోతాయి సార్. వాళ్ళని అది చేస్తాం ఇది చేస్తామని చెప్పారు కదయ్యా. పోలీసులు, కోర్టులు సిన్సియర్ గా పనిచేయ కాదయ్యా. సొసైటీలో రోజు రోజుకి అన్యాయం, అవినీతి పెరిగిపోతున్నాయి. మీరు అది తెలుసుకోండి.
చందన బ్రదర్స్ అని ట్విన్ సిటీస్ లో పెద్ద షోరూమ్. ఇక్కడ దొరకని బట్టలంటూ ఉండవు. అమ్మో ఎంత పెద్దదో. లక్ష్మి, మన మునసబు గారు అమ్మాయి వేసుకుంటుంది అలాంటి బట్టలు కొనుక్కో. ఏ డ్రెస్? అదేనమ్మా, పైన ఓణి వేసుకుని కింద ప్యాంట్ వేసుకుంటుందే. ఓ పంజాబీ డ్రెస్ అన్నయ్య. అవి కొనుక్కోమా, బాగుంటాయి. ఏమిటి, పంజాబీ డ్రెస్సా? ఆ, ఏం జోక్ చేస్తున్నారా? ఏ మరి ఇంకేం వేసుకోవాలి? జీన్స్, షార్ట్స్, స్కర్ట్స్, మైక్రో మిడీస్ అవన్నీ వేసుకోవాలండి. అంత బాగుంటాయా? సూపర్ అండి బాబాయ్. అవి వేసుకుంటే మీ విజయలక్ష్మిని మీరే గుర్తుపట్టలేరు. రండి. ఇది చూడండి. దీన్ని టాప్ అంటారు. దీనికి టైట్ గా ఉన్న జీన్స్ వేస్తే బాగుంటుంది. దీన్ని షార్ట్స్ అంటారు. దీనికి కొంచెం లూజ్ గా ఉన్న టాప్ వేస్తే చాలా బాగుంటుంది. ఇది కూడా షార్ట్సే. దీనికి ఇది మ్యాచింగ్. ఇదేంటండి, ఆడవాళ్ళ బట్టలు చూపించమంటే మగవాళ్ళు లోపల వేసుకునే లాగులు చూపిస్తున్నారేంటి? శివయ్య, ఇవి లాగులు కాదు, వీటిని షార్ట్స్ అంటారు. ఇవి వేసుకుని మా కాలేజీలో నడిస్తే కుర్రాళ్ళంతా మా వెనుకుంటారు. దానిపైన ఈ టాప్ ప్లస్ స్లీవ్లెస్ టీ షర్ట్ వేశారనుకోండి, అద్దరిపోతుంది. విజయలక్ష్మి ఇలారా. ఇలాంటి డ్రెస్ వేసుకుంటేనే యూత్ లో మన గ్లామర్ ఉంటుంది. చూడండి, నా చెల్లెకి ఇలాంటి డ్రెస్సులు వద్దండి. వద్దా? వాట్ యు మీన్? వీటి సంగతి నీకు తెలియదు శివయ్య. బికాస్ ఆఫ్ దిస్ డ్రెస్ ఓన్లీ మా కాలేజ్ లో ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత కూడా మా ఫ్రెండ్స్ కి సీట్లు దొరికాయి. బికాస్ ఆఫ్ దిస్ డ్రెస్ ఓన్లీ కొత్త సినిమాకి క్యూలో నిలబడకుండా టికెట్లు దొరుకుతాయి. బికాస్ ఆఫ్ దిస్ డ్రెస్ ఓన్లీ బస్సు ఎంత ఫుల్ గా ఉన్నా సీట్లు దొరుకుతాయి. బికాజ్ ఆఫ్ దిస్ డ్రెస్ ఓన్లీ కొన్ని కష్టాలు కూడా ఉంటాయి. బట్టలు కప్పుకోవడానికి, విప్పుకోవడానికి కాదు. తమ్ముడు, చెల్లెలకి పంజాబీ డ్రెస్సులు చూపించు. అలాగే సార్. రేయ్, వెళ్ళి మామూలు వసూలు చేయండి రా. రానా కూర్చోనా. ఉండరా. మా నాన్నగారండి. మనిషి మంచోడే, కొంచెం ఆవేశం ఎక్కువ. రండి బాబు రండి. మావా, చూడండి సార్. అల్లుడు అది చూడు. ఇదెంత? 110 రూపాయలండి. ఏంటి చెప్పులే? అదేంటంటే అలా మాడతారు. ప్యూర్ లెదర్ అండి. తెలుసులేవా, గేదెతోలేగా. నీ అబ్బా ఇంకొక 100 పెట్టుకుంటే గేదె వస్తుంది కదా అల్లుడు. సర్లే అన్నా, ఎంతకిస్తావు? 10 తగ్గించి తీసుకోండి సార్.